బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉదాహరణకు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలనుకుంటే ఎంటైర్ డాటా గవర్నమెంట్ దగ్గర ఉంది. జనధన ఖాతాల డాటా ఉంది. మళ్ళీ ఈరోజు మహిళలను ఎవరికి ఇస్తారు, ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు, దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి మహిళలకు ఇస్తారా, అందరు మహిళలకు ఇస్తారా, అదేమి చెప్పకుండా దరఖాస్తుల పేరుతో కాలయాపన ఎందుకని అడుగుతా ఉన్నాను. 500కే సిలిండరు. దీని డాటా కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ దగ్గర టోటల్ డాటా ఉంది. మళ్ళీ ఇది ఏ రకంగా అందులో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ డాటా సపరేట్ ఉంటుంది. మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాం. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు. దీనికి మళ్ళీ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. ఆ డాటా ఉంది. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది. దాని ఎంటైర్ డాటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాను. మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా ఉన్నాం. లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా, కాలయాపన చేసే విధంగా చేసే కార్యక్రమంగానే అనిపిస్తుంది తప్ప ఎంటైర్ డాటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అంతేకాదు వ్యవసాయ కూలీలకు 1,200 రూపాయలు, 12,000 రూపాయలు, 12,000 రూపీస్ ఫర్ ఆల్ ది అగ్రికల్చర్ లేబర్. ఇది ఉపాధి హామీ పథకం కింద అని అడుగుతున్నారు. ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ ఇవ్వండి. మీ దగ్గర డాటా ఉంది స్టేట్ గవర్నమెంట్ దగ్గర. మళ్ళీ ఇంకా వాళ్ళు ఎందుకు వేయాలా? ఎంటైర్ డాటా ఉపాధి హామీ పథకం, మనరేగా పథకం కింద, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే ఎలిజిబుల్లో, ఎవరైతే అర్హులో, ఎవరైతే పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. మళ్ళీ దరఖాస్తు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాను. దీని మర్మం ఏమిటని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఉద్యమకారులకు 250 గజాల స్థలము నేను ఇంతకుముందు చెప్పాను. అదేవిధంగా 4,000 పెన్షన్, 4,000 పెన్షన్. ఆల్రెడీ పెన్షన్ డాటా ఉంది. ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. మరి కొత్తగా దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను. పోనీ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పండి, కొత్త వాళ్ళు పెట్టుకోమని చెప్పండి, అర్థం ఉందండి. ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే మనరేగా కింద దరఖాస్తు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు, ఇప్పటికే రైతు బంధు కింద పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటే పెట్టుకోమని చెప్పండి. కానీ ఆల్రెడీ మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాక్టివ్ డాటా ఉంది, ఆన్లైన్లో డాటా ఉంది, ఇంప్లిమెంటేషన్ డాటా ఉంది. అయినా ఎందుకని అడుగుతా ఉన్నాను. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డాటా. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అయినా మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప, ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా
మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాటా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే నేను వెంటనే ఈ రోజే ఇవ్వమని అడగడం లేదు. మీరు 100 days లోపలిస్తారా, లేకపోతే 50 రోజుల లోపలిస్తారా, 60 రోజుల తర్వాత ఇస్తారా, 420 రోజుల తర్వాత ఇస్తారా, మీ ఇష్టం. కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు కానీ ప్రజలను అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పి పేదలను